అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ కార్యాలయం దగ్గరికి వెళ్ళి మీ ఏరియాలో ఏం కావాలి, రోడ్డు కావాలా, కాలువ కావాలా, మురికి కాలువ కావాలా, రిపేర్ చేయాలా, ఇట్లాంటివన్నీ రాయండి అయ్యా, కంప్లైంట్ అక్కడ ఇవ్వండి అని చెప్పండి. ఇవేమేమి వచ్చినాయి అన్నటువంటిది లిస్టుని ఏ రోజుకు ఆ రోజు మానిటర్ చేయడానికి మనిషి ఉండాలి అక్కడ. నియోజకవర్గ ఇన్ఛార్జిని ఎవరినో పెట్టారు కదా, వాళ్ళు ఏం చేస్తున్నట్టు, ఇదివరకు ఇన్ఛార్జిని మార్చినట్టు కూడా ఉన్నారు వీళ్ళు మళ్ళీ. ఇప్పుడు ఏం చేస్తున్నట్టు అక్కడ బేసిక్గా వాళ్ళంతా అట్లాంటి ఒక ప్రపోజల్స్ తీసుకుని ఎప్పటికప్పుడు సాల్వ్ చేయటం, ఇది కదా చేయాల్సింది. దీంతో పాటు సార్ పొత్తు గురించి, కూటమి గురించి మాట్లాడుతున్నారు. ఓకే, అప్పుడు నిన్న అక్కడ సంక్రాంతి సంబరాలు మొదలెట్టారు, స్టాల్స్ ఇవన్నీ సందర్శించారు. అక్కడ మాట్లాడడం సందర్భం అసందర్భమా అని ఒకటి. ఇంకొక విషయం ఏంటంటే టీడీపీ అంటే కూటమి మధ్య పొత్తుని బలహీనం చెయ్యొద్దు ఎవరో కూడా, ఆ తరహా ప్రయత్నాలు అసలు ఎవరు చెయ్యొద్దు, ఎంతో కష్టపడితే గానీ ఈ కూటమిని మేము తయారు చేసుకున్నాం ఇలాగా అంటూ మాట్లాడు. ఎందుకంటే ఇది వైసీపీని అనుకోవడానికి అయితే లేదు, ఎందుకంటే వైసీపీ ప్రయత్నమే అది విపక్షంలో ఉంది కాబట్టి చేస్తుంది. కానీ ఈ హితబోధ, ఈ వార్నింగ్ లేదంటే ఈ హెచ్చరిక, ఈ సూచన ఎవరి కోసం చేసినట్టు? ఈ వర్మ కోసం అనుకుంటున్నా, అట్లాగే ఇళ్ళ పార్టీ వాళ్ళ కోసం కూడా. ఇప్పుడు అక్కడ ఏమైపోయిందంటే మొదట్లో పవన్ కళ్యాణ్ వెళ్ళి ఆ వర్మ ఇంట్లో వాళ్ళకి నమస్కారాలు చేశారు, వాళ్ళని మీరే దేవుళ్ళు మీరే చేసి పెట్టారు ఎన్నికలకు ముందు, అదంతా అయిపోయింది. నేను మిమ్మల్ని చూసుకుంటా, నాది బాధ్యత, నా ప్రాణం మీరు, ఇదంతా చెప్పుకొచ్చారు. ఎన్నికలు అయిపోయినప్పటి నుంచి నాగబాబు మాట్లాడిన మాటలు ఒక ఎత్తు, ప్రతి జనసేన కార్యకర్త కూడా వర్మ ఎంత ఆఫ్టర్ ఆల్ గాడు, వాడెంత, వాడి బతికెంత, ఈ మాట మాట్లాడుతున్నారు.